మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జమ్మికుంట సీఐ వరంగంటి రవి అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జమ్మికుంట సీఐ వరంగంటి రవి అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో సాయంత్రం సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవి మాట్లాడుతూ ఇటీవల సైబర్ క్రైమ్ బారిన ఎక్కువ మంది పడుతున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు ఒంటరిగా రహదారులపై వెళ్తున్న సమయంలో తమ బంగారు ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. యువత గంజాయి బారిన పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, మానేరు పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామానికి వెళ్ళేసేసి ప్రజలతోటి మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ, అదేవిధంగా బయట సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట సమాజంలో జరిగే ఒక దొంగతనాల గురించి కానీ లేదంటే ఈ సోషల్ ఈవెంట్స్ గురించి కానీ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు ఏ విధంగా అయినా మోసపోకుండా ఉండడానికి అనే ఉద్దేశంతో వాళ్ళతోటి పరిచయాలను చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దానివల్ల చాలామంది లక్షలు కోల్పోతున్నారు. అట్టి విషయంలో వాళ్ళని అవేర్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి వెళ్ళేసేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఒకవైపు పిలిచేసేసుకొని అందులో యూత్ పెద్దవాళ్ళను అందరినీ కూడా సమిష్టిగా పిలిచేసుకొని వాళ్ళకు ఏ విధంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఓటీపీ అడిగినా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తెలియకుండా ఓటీపీ చెప్పొద్దని, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పేసి, అదేవిధంగా ఆన్లైన్ యాప్స్ ఉంటాయి, దాంట్లో 5,000 ఇస్తే 10,000 వస్తాయి, 10,000 ఇస్తే 20,000 ఇస్తాయి అని చెప్పేసి ఉంటే వాటికి ఏ రకంగా మోసపోవద్దు, దానివల్ల లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి ఎగ్జామ్స్తో పాటు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నార్కోటిక్ డ్రగ్స్ గురించి కూడా చాలామంది గంజాయికి యువత అలవాటు పడదని చెప్పేసి మనం వింటూ ఉన్నాము, కానీ ఎవరైనా కూడా బాధ్యత తీసుకోవట్లేదు. కాబట్టి మన కాలంలో మన యూత్లో ఎవరైనా కూడా ఇలాంటి చెడు అలవాట్ల కనుక పడితే మాకు వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్తున్నాము. ఒకరిని వదిలేసేసిన ఒకరే కదా అని చెప్పేసి అనుకుంటే రేపు 10 మందిగా తయారు చేస్తారు, అందరూ మన ఊరికి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీకు ఎవరు కూడా ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళని తీసుకొచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత వినకుంటుంటే వాళ్ళకి అడిక్షన్ కానీ లేకపోతే వాళ్ళని తీసుకొని క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ముఖ్యంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కాదు, ఎవరైతే వీళ్ళకి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళను జైలుకు పంపించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ గాంజా గురించి మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ట్రాఫిక్ రూల్స్ మరియు కొత్త చట్టాలు వచ్చేసాయి, వాటి గురించి అవన్నీ తీసుకొని ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, నెంబర్ లేని బండ్లకు నెంబర్ వేయించుకోవాలి. మనం చూస్తున్నాము ఈ రోజుల్లో ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామాలలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఈ విధంగా అయితే ఇసుక ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ట్రాన్స్పోర్టేషన్ మన ముందు జరిగినా మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు వెంటనే 100 కాల్ కానీ నాకు డైరెక్ట్ కాల్ కానీ చేసేసి దాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం. తాగి న్యూసెన్స్ చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా పే కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పటికి మనం తీసేసి మన గ్రామాన్ని చాలా సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రయాణికులు బస్సులలో ప్రయాణించినప్పుడు మనకు చాలామంది తెలియని వాళ్ళు మన చుట్టుపక్కల ఉండేసి మనతో మాట్లాడుతుంటూ మన యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేసి మన బంగారాన్ని కానీ బ్యాగులను కానీ దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అపరిచితులు జాగ్రత్తగా వండుకుంటూ మన యొక్క వస్తువులను కాపాడుకోవాలని కోరుతున్నాం.